ఆడే ఇంటికాడికి వస్తారు తాత. అంత పొద్దున్నలకి చలిమంట బాగుంది సూపర్గా. పట్ట పెట్టేస్తే ఇంకా అంతే. ఇంకా టమాటాల తర్వాత నెక్స్ట్ ఇంకా అంతేనా వరి అయిపోతే? ఆ రెండేనా పంటలు వచ్చేది సంవత్సరానికి? రెండే నిమ్మనపల్లి సైడ్ బాగా వేస్తారు కదా వరి, ఎప్పుడు ఉంటుంది? నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ పక్క. ఈ పక్క లేవు, ఆ పక్క ఉన్నాయి. ఇంద్రనివా అయితే ఏడైతే సంవత్సరానికి 2 పంటలే, టమాటా వరి అంతే అవుతుందా? ఇంకా వేరే ఏం వేసేకు లేదా? అంటే సంవత్సరానికి ఎన్ని చేయొచ్చు? ఇంకా ఏమేమి పండించవచ్చు దీంట్లో? ఏం పండించినా సంవత్సరానికి 2 పంటలు పూలు రేట్లు వస్తాయి లేకపోతే లేదు కదా? వంకాయ చెట్టు పెట్టుకోవచ్చు, వంకాయలు రేటు ఉంటాయా? మిరప చెట్టు పెట్టుకోవచ్చు, ఏందన్నా చేసుకోవచ్చు. అవునులే. టమాటాలో ఒకసారి ఛాన్స్ పడుతుంది, ఒకసారి కాకుండా 2-3 ఏళ్ళు నుంచి అమ్మకానే ఉండదు టమాటాలు. అదే ఈసారి ఎంత పేపర్ వేసి కదా, అది తెలియక కొంచెము ముందంతా చేత్తో నాటుతా అన్నారు కదా మీరు, పేపర్ లేకుండానే. ఈసారి కవర్ వేసి అది అనుభవం లేక దెబ్బతిన్నారు. పైంది మాత్రం ఎత్తుకోదా పైన చేస్తాం చాక మీద. అంటే సంవత్సరానికి 2 పంటలన్నా అయితే యావేసినా? ఈ మొక్కజొన్న కర్రలు పాడు గుడ్డి చల్లుకోవాలంటే మూలీలకు 10 అయిపోతూ ఉంటాయి. టమాటాలు వేసి మధ్య చేస్తే 2 పంటలు వచ్చేది. ఓకే, టమాటాలు అయితే 2. టమాటాలు మడి చేతిలో 2 పంటలు. 3 చేయాలి అంటే ఏం చేయాలా సంవత్సరానికి? ఏం చేస్తారు? బెండకాయలు అవే. వంకాయ చెట్టు, మిరప చెట్టు. టమాటాలు సంవత్సరానికి 3 సార్లు రావా? భలే శాఖం వస్తుంది. శనక్కాయలు తింటే ఇట్లా కాల్చుకొని తింటాంటి మేము చిన్నప్పుడు. చలిమంట వేసుకుండేది, కొన్ని శనక్కాయలు దాంట్లోకి వేసుకుంటే వచ్చేది అట్లే. ముందంతా ఎద్దులతో దున్నుతాంటే తాత నువ్వు? ట్రాక్టర్ లేవు కదా ఇప్పుడు?
ఉంది అప్పుడు చూడావులే లేదు ఆ. ప్రతి ఇక్కడ గొడ్లు ఎద్దులే ఆ. నువ్వెన్ని ఎద్దులు పెట్టుకుంటివి? ఎద్దులే ఆవులే మాకు ఆవులే దున్నతాయి ఆవులే ఎంత ఉంది ఆవులే దున్నేకి కూడానా? ఎద్దులు లేవా? మళ్ళీ ఆవులే ఎంత ఉంది ఆహా. ఆవులే ఎద్దులు తింటాయా? అవే నాటివి ఆ, ఆ. చూడావులు వచ్చేసా ఆ. కాకులు ఆ. ఎద్దులు కట్టేసాగే లేదు మ్హూ. ఆవులతోనే దున్నుతాంటారు అయితే ఎద్దులు కూడా లేకుండా. ఆవులే మడకే ఆవులే మళ్ళీ అవే అనుకుంటాండి కొన్ని నాటి ఆ, ఆ. అట్లనేసే మీకు ఆవుల పేరు వచ్చింది, ఇంటి పేరు ఆవులు మేపుతాండారనే. అది మాత వచ్చింది పేరు కాదు, ఆ. మాకన్నా ముందు ఉండాలి ఇంకా. అదే వాళ్ళు కూడా ఆవులనే కదా మేపుతానంటారు. ఏం చేస్తాండ్రు అట్లా పల్లెల్లో అందరూ అట్లా మీ నాయన్ని ఆవుల నాయన అంటారు. అట్లా ఇంకా ఆవులని పడిపోయిందేమో. ఏదో కాదు 3 రోజుల్లో వాళ్ళు అన్నల తమ్ముడు 3 ఉన్నారు. పక్క ఇట్లా ఉన్నారు, వాళ్ళు సీటింగ్లో ఉన్నారు. అంటే ఆవులు కూడా దున్నుతాయి అయితే మడకలు అవి ఆవులే బాగా చేస్తుంది ఎద్దుల కంటే. దానికి ఏమేమి పెడతాండ్రు అప్పుడు? ఏం పెడతారు అవుతుంది మేత వరిగడ్డేనా? అంతే ఉడికిద్ది. అప్పుడు ఇట్లా ఫీడ్ అవంతా లేవా? తౌడు ఉన్నాయా? అప్పటికి లేవు అవి. మీరున్నప్పటికి అప్పుడు ఎంత ఉంది తాత బియ్యం బిట్టు ఒకటి మీరు పండించినప్పటికే ఆ కాలం? మేము పయాజులు అయ్యేటప్పటికి ఒడ్డు కూడా అప్పుడు ఏళ్ళ పండ్ల అప్పుడు సద్దులోనూ రాగులు పండుతాంటే ఈ మదన పిల్ల ఏంటి నూకలు కొనుక్కొచ్చుకుంటుంది. అప్పుడు బోర్లు కూడా ఇంతగా లేనే లేదు. ఆడ ఎన్నో కావాలా ఈ కపిల్ దోలే బాయిలు కపిలు అదేలే ఇట్లా చక్రంలాగా తిరుగుతుంటే అదే ఎద్దులు పెట్టి కాకండి. ఎద్దుని అట్లా తిప్పుతా ఉంటే నీళ్లు లోడి బయటకు వస్తాయి కాలువలకే. అవి ఎన్నో ఒక బాయిలు పడతా ఉండే బోర్లు కూడా దగ్గరికి పడి ఇట్లా మళ్ళీ తాగేసి వెళ్ళాలి. అప్పటికి బోర్ బావిలు లేవు అసలు. రాగులు సద్దలు పడుతుండే మళ్ళీ రాగి సంగటి తింటాంట్రా? రాగులు సద్దలు తినేది మళ్ళీ మాత్రం పిల్ల నూకలు కొనుక్కొచ్చుకుండేది. నూకలు అంటే బియ్యం నూకలు? బియ్యం నూకలు అదేంటో మంచి పెంట్లో కూడా దంచాయి. రంగోలు నూకలు అంటా ఉంటుంది. రంగూన నూకలు. ఓకే. ఎంత పడతాండ మీకు ఆ నూకలు? నున్నప్పుడుకున్నాయా అవి అనాలు దమిడీలు అవి? నువ్వు ఎక్కడి నుంచి చూసినావు అవి? అనాలు అర్ధనాలు బొట్లు తోటి బొట్లు అంటారు, అవి లేవా? అవి కూడా ఉంది ముందు. అవి కూడా చూసినావా నువ్వు? మా ఆయన నాకు తెచ్చుకొని తెస్తా ఉంది. అన్ని మొలతాడికేస్తానే. మళ్ళీ నువ్వేమన్నా కొరుక్కుంటేదా? ఏముంటాడు అప్పుడు ఆ గిల్లో? ఎంతకాలం కంటే ఇది మంచి కాలం కానీ ఏంటో ఇది కాలం మంచిది, అన్ని రేట్లు కదా. కానీ రేట్లు అయితే ఆదాయాలు ఉన్నాయి కదా. ఆ కాలం కష్టకాలము కదా, డబ్బులు పుట్టేది చాలా కష్టము. చాలా గొడ్డు చాకలు చేస్తే కొంచెమే డబ్బులు కదా ఇప్పుడు. తూటుబొట్లు కూడా చూసినావైతే? సినిమాలకి ఏమి ఇస్తాంటారు అప్పుడు? అనాలతో పోతాంటే సినిమాలకి? 60 పైసలు కట్టించి
60 పైసలు టికెట్ ఫస్ట్ స్టార్టింగ్. ఆహా. నేను 60 పైసలు అంతకుముందు లేదా ఆ బొట్లు తూటుబొట్లు ఉన్నప్పుడు లేవు సినిమాలో? ఉంటాయి మనకంటే ముందు వాళ్ళు. టూరింగ్ టాకీస్లు అంటారు ఇప్పుడు. నేను ప్రయోజకుడు కానీ జ్యోతి సినిమా పంచరత్న ఇక్కడ మైసూరు అక్కడ ఏటు కట్టిన పంచరత్న 4 ఉంది. ఓకే ఓకే. 4 థియేటర్లకి వెళ్ళిపోతాంటివే దాంట్లో పోతే దాంట్లో పోతాయి. రోజు పోతాంటివే? రోజులే. రోజు సాయంత్రం వెళ్ళిపోతాంటివే లేకపోతే వారానికి ఒకసారి అట్లా? అందరూ జతలు ఫ్రెండ్స్ ఉన్నారంగా మీ ఫ్రెండ్స్ ఇప్పుడు? ఎవరు లేరా? నువ్వు ఒకడే మిగిలినావా? అందరూ చనిపోయినారా? అంతా ఈ ఊరు వాళ్ళేనా? మదనపల్లి వాళ్ళు కూడా ఉంటారా? అంతా ఈ ఊరు వాళ్ళే. బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తాత నీకు? ఏం ఆపద వచ్చినా ఆదుకుండేవాళ్ళు అట్లుంటారా బాగా? అందరూ అప్పుడు అంతా అట్లా జరిగేవాళ్ళే. వాళ్ళకి మేము 24 గంటలు ఎన్నే పడింది. ఎండ్లకు పోయేదిలే ఎక్కువ వీడే. కూలి ఇస్తాండి వాళ్ళు. ఎంత తాత కూలి రోజుకి? అప్పుడు రూపాయి పావులానా? 2 రూపాయలు కట్టుకొచ్చా. మళ్ళీ చిన్న 2 రూపాయలు ఇద్దా కూలి? 2 రూపాయలకి వచ్చా, 2.5 రూపాయలు. అంటే భోజనం కూడా వాళ్ళే పెట్టేవాళ్ళ? 3 పూట్ల పొద్దున్నే మధ్యాహ్నము రాత్రి కూడా? 3 రూపాయలకి వచ్చా, 4 రూపాయలకి వచ్చా. వాళ్ళ గగనం అంటే 5 రూపాయలు అనేది. 5 రూపాయలు ఎక్కువ ఒక మనిషికి ఒక రోజుకి. అది కూడా 5 రూపాయలు ఎత్తుకొని పోయినా కూడా సంత అంతా చూసుకొని వస్తాయండి. బాగా ఫుల్ బ్యాగులు నిండిపోతాండే. ఎన్ని రోజులకి వస్తాయి సంత? వారం అన్న వస్తుందా? అన్నీ అయితే అదే పావల ఎర్రగడ్డలు, పావల తెల్లగడ్డ, కందిపప్పు అవి అట్లా ఎన్నెన్నో ముందు నేను అక్కడ చేస్తాను. సరే సరే తాత పోయేసి వచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా ఓల్డ్ పీపుల్. అతను చెప్పిన మాటలన్నీ విన్నారు కదా. ఇదన్నమాట పల్లెటూరులోని, అంటే చాలా జనరేషన్స్ బ్యాక్ అనమాట. ఇప్పుడు కాదు ఇవి. అన్నాళ్ళు తూటుబొట్లు అన్నీ కూడా చూశాడంట. ఓకే, అట్లా పెద్దవాళ్ళ దగ్గర అన్నీ మనం తెలుసుకుందాం. ఇంకా అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, టేక్ కేర్, బాయ్. చివరిగా సూర్యుడు చూడండి ఉదయిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది కదా నేచర్, ప్రకృతి. దీన్ని చూడాలంటే అదృష్టం ఉండాలి మరి.
చాలా అందంగా ఉంది చూడండి. సూర్యోదయం, పచ్చని పొలాలన్నీ ఉండేటివి, ఇంకన్నీ కోసేసారనమాట. అయినా కూడా చాలా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఓకే, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు అనమాట పల్లెటూరులో. నేను వీక్లీ వన్స్ వచ్చేస్తానండి ఇలాగా పల్లెటూర్ల మీదకి వెళ్తా. టౌన్లో ఉంటాం, మాది మదనపల్లి కదా, టూ మచ్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది. సో మన లంగ్స్ని ఫిల్టర్ చేసుకోవడానికి వీక్లీ వన్స్ ఒక సండే అలా వచ్చేసామంటే చాలా ఫ్రెష్ ఎయిర్ వచ్చేస్తుంది, లోపల ఉండేదంతా వెళ్ళిపోయి బాగా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఓకే ఓకే, టాటా, బాయ్ బాయ్.